హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మరొక టాపిక్తో నేనైతే మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు భార్య ఏ సందర్భాల్లో మెయింటెనెన్స్ పొందే హక్కు అయితే ఉండదు. మళ్ళీ గుర్తుంచుకోండి, భార్య ఏ సందర్భాలలో మెయింటెనెన్స్ పొందే హక్కు అయితే ఉండదు. ఏ సందర్భాల్లో? ఆల్రెడీ మెయింటెనెన్స్ పొందుతున్న వైఫ్ వేరొక మ్యారేజ్ చేసుకుంటే కనుక మెయింటెనెన్స్ అయితే అక్కడితో ఆగిపోతుంది. అదేవిధంగా వేరే వాళ్ళతో అడల్టరీ అక్రమ సంబంధాలతో ఉన్నా సరే మెయింటెనెన్స్ అయితే ఆగిపోతుంది. తర్వాత ఎటువంటి కారణాలు లేకుండా విడిపోతే కనుక మెయింటెనెన్స్ అయితే రాదు. అదేవిధంగా మ్యూచువల్ కన్సెంట్తో విడిపోతే కనుక అప్పుడు కూడా రాదు. ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారికి ఇష్టపూర్వకంగా విడిపోతే కనుక అప్పుడే కూడా వీళ్ళకైతే మెయింటెనెన్స్ అయితే స్త్రీకి రాదు. ఇదంతా కూడా ఏంటంటే అండర్ సెక్షన్ CRPC 125/1973 అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేసిందండి. 125 డీల్స్ విత్ ది మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ టు వైఫ్, మెయింటెనెన్స్ టు చిల్డ్రన్, మెయింటెనెన్స్ టు పేరెంట్స్, దీని గురించి అయితే అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటుందండి. సో ఈ సందర్భాల్లో అయితే ఖచ్చితంగా అయితే మెయింటెనెన్స్ పొందే హక్కు అయితే ఉండదు. మెయింటెనెన్స్ పొందాలన్నా సరే ఒక కారణం ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ అనేది ఏంటంటే లీగల్గా అయి ఉండాలి. సో ఎప్పుడైతే ఇల్లీగల్ మ్యారేజ్ చేసుకుంటే కనుక వాళ్ళకైతే రాదు. చిల్డ్రన్స్కి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ లిగ్మెంట్ కానీ ఇల్లిగ్మెంట్ కానీ ఇద్దరికి కూడా ఏంటంటే అక్కడ అబ్బాయి అయితే కనుక 18 సంవత్సరాలు వచ్చే వరకు మెయింటెనెన్స్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా మ్యారీడ్ అమ్మాయి అయితే కనుక తనకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఇవ్వాలి. అదేవిధంగా కనుక మ్యారీడ్ 15 సంవత్సరాలకు మ్యారీడ్ అయితే తనకు 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్ అయితే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ కానీ చెప్తే. ఇంకొకటి, ఒకవేళ పిల్లలు కనుక అంగవైకల్యంతో పుట్టిన వారైతే వాళ్ళకైతే లైఫ్ లాంగ్ అయితే మెయింటెనెన్స్ అయితే ఇవ్వాలి. ఇవి దీని గురించి అయితే సెక్షన్ 125లో మనకి క్లారిటీగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.